ఓకే. 2Aలో మనకు టోటల్గా ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? 2Aలో మనకు టోటల్గా ఒక 12 టాపిక్స్ ఏమో ఉన్నట్టున్నాయి నియర్ బై. ఓకే, అందులో బైనామియల్ థియరం టోటల్గా ఎలిమినేట్ చేసేస్తాడు. ఇది మోస్ట్లీ ఇంపార్టెంట్ టాపిక్, కానీ మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో తీసేస్తాడు. ఓకేనా? సో మనకు బేసిక్ టాపిక్స్ ఏంటి అంటే 2Aలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్షియల్ ఫ్రాక్షన్స్, తర్వాత క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, తర్వాత థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ టాపిక్స్కి వెళ్దాం. ఓకే, ఫస్ట్ వి డిస్కస్ పార్షియల్ ఫ్రాక్షన్స్. Partial fractions. First of all, what is partial fraction? First you listen here. What is a partial fraction? Before that, what is a fraction? Fraction ante emi? It is nothing but a part. Ante kada? It is nothing but a part. అర్థమైందా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ తీసుకుంటే, అర్థమైందా, అందులో దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తే దీన్ని ఏమంటారు? 1/2. దీన్ని 1/2 అంటాం. అంటే అర్థం ఏంటి? సో సర్కిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా చేసినప్పుడు అందులో ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్ అని అర్థం. అంతే కదా అర్థం? సో ఇఫ్ యూ టేక్ ద సర్కిల్, నౌ ఇట్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. అర్థమైందా? అప్పుడు దీన్ని ఏమంటాం? 1/4. అంటే 4 ఈక్వల్ పార్ట్స్ చేసినప్పుడు అందులో 1 part is nothing but 1/4. That is called fraction. Fraction is nothing but a part. Here we have the 2 types of fractions in generally. What are the 2 types of fractions? Proper fraction, improper fraction. What is the proper fraction? Numerator should be less than denominator. That is called proper fraction. Improper fraction, numerator should be greater than or equal to denominator. Ante kada? So it is nothing but 3/2, 4/4, 5/3. These are called improper fractions. But what is a partial fraction? What is the meaning of partial? Partial ante meaning enti? పార్షియల్ అంటే ఏమి? పార్షియల్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఇన్ జనరల్గా కొంచెం, ఇస్ సంథింగ్ లిటిల్ ఈజ్ నోన్ యాజ్ పార్షియల్. పార్షియల్ ఫ్రాక్షన్ మీన్స్ a fraction can be expressed as the sum of other fractions, then it is called partial fraction. For example, if you take 3/4, 3/4 అంటే ఏమి? This is the 3/4. ఈ పార్ట్ 3/4 కదా అయ్యేది, అంతేనా? 3/4. ఇది 1/4. ఇది మొత్తం ఎంత? ఇది 1/4, 1/4. దీన్ని ఇప్పుడు నేను 1/4 + 1/4 + 1/4 అని రాయచ్చా? అంటే ఇప్పుడు హియర్ 1/4, 1/4, 1/4. దీస్ 3 ఫ్రాక్షన్స్ ఆర్ నథింగ్ బట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 3/4. అంటే ఒక ప్రాపర్ ఒక ఇన్ జనరల్గా చెప్పాలంటే ప్రాపర్ ఫ్రాక్షన్స్కి పాసిబుల్ అవుతుంది ఇది. ఒక ప్రాపర్ ఫ్రాక్షన్, a proper fraction can be expressed as a sum of other proper fractions, then such other proper fractions are known as the partial fractions of given fraction. అర్థమైందా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3/4 ఆల్సో యూ కెన్ రైట్ 1/2 + 1/4. చూడండి, ఇది 1/4, ఇది మొత్తం కలిపితే ఎంత? ఈ టోటల్ 1/2. 1/2 + 1/4. Here 1/2 and 1/4 are nothing but proper fractions of 3/4. క్లియరా? సో ఇన్ జనరల్గా న్యూమరికల్గా డిస్కస్ చేసింది, కానీ మనం ఇక్కడ న్యూమరికల్గా డిస్కస్ చేయట్లేదు. అర్థమైందా? సో వీ డిస్కస్డ్ యాజ్ ఎ పాలినామియల్ ఫంక్షన్స్. పాలినామియల్ ఫంక్షన్స్ని బేస్ చేసుకొని డిస్కస్ చేస్తాం. అర్థమైందా? సో బిఫోర్ దట్, వాట్ ఈస్ ద పాలినామియల్? ఆల్రెడీ వీ లర్న్ ఇన్ లోయర్ క్లాసెస్. వాట్ ఈస్ ద పాలినామియల్? What is a polynomial? An expression, an algebraic expression which contains variables and constants operating
with addition or subtraction or multiplication. ఓకేనా, అర్థమైందా అండి? అండ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఏంటండి? పాలినామియల్ అంటే చెప్పాలా? పాలినామియల్ అంటే అండ్ ఆల్జీబ్రిక్ expressions which contains variables and constants operated by addition, subtraction and multiplication. ఇలా ఉంటే దాన్ని పాలినామియల్ అంటారా? ఇంకొక క్వాలిటీ ఉండాలి, ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటి అంటే అండ్ పవర్స్ ఆఫ్ నథింగ్ బట్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ వేరియబుల్స్ should be non-negative integers. This is called ఏమంటారు? polynomial. అర్థమైందా? So an algebraic expression which contains variable and constants operated by addition, subtraction and multiplications only. Okay, and powers of variable should be non-negative integers. Powers compulsory ఏమి ఉండాలా? non-negative integers అయి ఉండాలా. అర్థమైందా? So here we have the different types of polynomials. One variable polynomial, two variable polynomials, three variable polynomials. We have the different types. Okay, so two variable polynomials nothing but x cube plus x square y plus xy square plus y cube. Three variable polynomials are nothing but x cube plus y cube plus z cube plus xyz plus yz something. అర్థమైనా? These are called three variable polynomials. But in higher standard we should discuss only with one variable polynomial. So if I have like that x cube plus root x y square plus x square root y plus y cube, is it polynomial? అది polynomial అవుద్దా కాదా? అవుద్దమ్మా? ఇక్కడ చూడండి, రూట్ ఎక్స్ అంటే మీనింగ్ ఏంటి? x power 1/2. What is the power of x here? 1/2. 1/2 అనేది నాన్ నెగటివ్ ఇంటీజరా? 1/2 అనేది నాన్ నెగటివ్ ఇంటీజర్ అవుద్దా? చెప్పండి. What are the non-negative integers? What are the integers we have? Integers అంటే ఏంటమ్మా? So on -4, -3, -2, -1, 0, 1, 2, 3 and so on. These are integers. So where positive integers nothing but z plus 1, 2, 3, 4 and so on. The numbers which are appeared here, those are only positive integers here. Next, negative integers. So on -4, -3, -2, -1. Neither positive nor negative. It is nothing but 0. What about non-negative integers? Non-negative, nothing but except negative remaining. Those are nothing but positive union 0. Z plus union 0. These are nothing but 0, 1, 2, 3, 4 or so on. So the variables powers should be non-negative integers. That means non-negative integers means we should take the powers of variables as either 0 or 1 or 2 or 3 or 4 or 5 or 6 and so on only. Those are only non-negative integers. ఇప్పుడు చెప్పండి, 1/2 non-negative ఇంటీజరా? బేసిక్గా అది ఇంటీజరా? అర్థమైందా? కాబట్టి 1/2 పవర్గా ఉంటే దాన్ని పాలినామియల్ అంటారా? అర్థమైందా? ఇట్ ఈస్ నాట్ ఏ
పాలినామియల్. అర్థమైందా పాలినామియల్ అంటే? సో అనాలజీ ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్. ఏంటి? పవర్స్ షుడ్ బి నాన్ నెగటివ్ ఇంటీజర్స్. పవర్స్ షుడ్ బి నాన్ నెగటివ్ ఇంటీజర్స్. అర్థమైందా? సో నౌ వి డిస్కస్ అబౌట్ ద one variable polynomial. One variable polynomial. What are the example for one variable polynomial which consists only one variable? 2x plus 3. Okay na? If you take 2 by x plus 3, is it polynomial? 2 by x plus 3 polynomial hoda? No. Why? It is nothing but 2 into x power minus 1 plus 3, where the index of x is negative. As our definition, index should be positive. That's why it is not a polynomial. 2x plus 3 is a polynomial. 3x square plus 5x plus 6 is a polynomial. If you take 3x square plus 5 by x plus 6, it is not a polynomial. Adhavayinda? Okay, so now we write the general form of the polynomial. Now we write the general form of the polynomial. F of x equal to a naught x power n, a1 x power n minus 1 plus a2 x power n minus 2 plus so on an. So ikkada a naught a1, this is the one variable polynomial. Okay, now polynomial ante in general ga ide తీసుకుంటాం మనం హైయర్ స్టాండర్డ్స్లో. ఏ నాట్ ఏ1 ఏ2 ఏఎన్, దీస్ ఆర్ నథింగ్ బట్ కోఎఫిషియెంట్స్. ఈ కోఎఫిషియెంట్స్ ప్లేస్లో ఏం తీసుకోవచ్చు? అండ్ సో ఆన్ ఏఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ ఆర్ క్యాపిటల్ సి. రియల్ నెంబర్స్ తీసుకోవచ్చు లేదా కాంప్లెక్స్ నెంబర్స్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? సో వెన్ వీ హ్యావ్ ఓన్లీ రియల్ నెంబర్స్, దట్ ఈస్ కాల్డ్ రియల్ పాలినామియల్. వెన్ వీ హ్యావ్ complex numbers as their coefficients, then it is called complex polynomial. So now it is called f of x equal to a naught x power n plus a1 x power n minus 1 plus a2 x power n minus 2 plus so on an. It is called nth degree polynomial in x. అర్థమైందా? In x. అంటే దీని డిగ్రీ ఎంత? n. How can we discuss the degree of the polynomial? The term which has the highest degree, that is called degree of the polynomial. Now we observe what is the degree of the first term? n. What is the degree? Sum of the powers of the variables, sum of the powers of the variables contains in that particular term is called degree. ఒక పర్టికులర్ టర్మ్లో ఉండే వేరియబుల్స్ పవర్, సమ్ ఆఫ్ ద పవర్స్ ఏమంటారు? డిగ్రీ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ xy డిగ్రీ ఎంత? xy డిగ్రీ 2. How? Here we have the two variables, those are nothing but x and y, their powers are nothing but 1 and 1. కాబట్టి 1 plus 1 2. అర్థమైందా? So if you have x square y, what is its degree? 3. If you have only 3, what is its degree? There is no variable. No variable means its power should be 0. అంతే కదా? అంటే అప్పుడు దాని డిగ్రీ ఏమవుతుంది? 0. డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. అర్థమైందా? ఓకే, సో ఇక్కడ 3x స్క్వేర్ తీసుకుంటే డిగ్రీ ఏమవుద్ది? 2. సో కాన్స్టెంట్ ఉంది, పక్కన వేరియబుల్ x ఉంది, పవర్ ఎంత? 2, డిగ్రీ 2. అర్థమైందా? సో లైక్ దట్ ఇక్కడ ఏ నాట్ ఎక్స్ పవర్ n డిగ్రీ ఎంత? n. a1 x power n minus 1 degree n minus 1. The degree of a naught x power n. This is n minus 1, this is n minus 2. అలా రెడ్యూస్ అవుతే లాస్ట్ కాన్స్టెంట్ కదా, వాట్ ఈజ్ ఇట్స్ డిగ్రీ? 0. ఇందాకనే చెప్పాం. అమాంగ్ దెమ్ విచ్ వన్ ఈజ్ ద హైయెస్ట్ డిగ్రీ? n. That's why it is called nth degree polynomial in x. ఇక్కడ n అనేది కంపల్సరీగా ఏం కావాలి? ఇది పాలినామియల్ కావాలి అంటే n షుడ్ బి non-negative integer. n should be non-negative integer. అర్థమైందా? That is the general form of the degree.
based on the degree, so it is classified as if n equal to 0, then f of x is called constant. That means constant is also polynomial. Otherwise n equal to 0 అయితే f of x ఏమవుతుంది constant. If you take n equal to 1, what do you write? n equal to 1 a naught x power 1 x a1 x power 0 అంటే x power 0 తో స్టాప్ చేయాలా. Don't write next one. What is the reason we can't write the next term? నెగటివ్ పవర్స్ వస్తాయి. నెగటివ్ పవర్స్ వస్తే అర్థమైందా? కాబట్టి a naught x plus a1. Then when we generalize that, we write ax plus b. That is called linear expression. n equal to 2, we write f of x equal to a naught x square plus a1x plus a2. Here it is called quadratic expression. If n equal to 3, f of x equal to a naught x cube plus a1x square plus a2x plus a3. This is the cubic expression. If n equal to 4, that is called biquadratic expression. Okay, now you observe here in this polynomial the leading coefficient means the term which consists the highest degree is called leading term, whose coefficient is called leading coefficient. ఏ టర్మ్కి అయితే హైయెస్ట్ పవర్ ఉంటుందో దాన్ని ఏమంటాం లీడింగ్ టర్మ్ అంటాం. దానికి ఆ టర్మ్ మల్టిపుల్ ఏమంటాం కోఎఫిషియంట్, లీడింగ్ కోఎఫిషియంట్ అంటాం. ఆ లీడింగ్ కోఎఫిషియంట్ ఆల్వేస్ ఏం కావాలి నాట్ ఈక్వల్ టు 0 కావాలి. అర్థమైందా? ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ద పాలినామియల్. అండర్స్టాండ్? ఎనీ డౌట్? నో డౌట్. నోట్స్ రాసుకోండి. డెఫినేషన్ సేమ్ అది రాసుకుంటారు. పాలినామియల్ ఎగ్జాంపుల్ సింగిల్ వేరియబుల్ తీసుకుంటే single variable f of x equal to x plus 2. 2 variables లో తీసుకుంటే f of x equal to x square plus 2xy plus y square. 3 variables లో తీసుకుంటే this is f of x comma y, this is f of x comma y comma z, x cube plus y cube plus z cube. అంటే 3 వేరియబుల్స్ ఇన్వాల్వ్ అయి ఉండాలి. పవర్స్ కంపల్సరీగా ఏమై ఉండాలి నాన్ నెగటివ్ ఉండాలి. ఇది ఆల్రెడీ మనం లోయర్ స్టాండర్డ్స్లో నేర్చుకుంటాం ఇది. ఓకే, అర్థమైందా? ఓకే, యాక్చువల్గా మనకు పాలినామియల్ డెఫినేషన్ ఇది కాదు కావాల్సింది. యాజ్ అవర్ రిక్వైర్మెంట్ పాలినామియల్ డెఫినేషన్ మీన్స్ వీ షుడ్ రైట్ ద జనరల్ ఫార్మ్ ఇన్ సింగిల్ వేరియబుల్. Polynomial in single variable, general form of the polynomial in single variable. Okay, what is that? An expression f of x is equal to a naught x power n, a1 x power n minus 1 plus a2 x power n minus 2 plus so on an. Leading coefficient should be not equal to 0. Leading coefficient should be not equal to 0. అర్థమైందా? తర్వాత where a naught, a1, a2 and so on an belongs to capital R or capital C. If they are belongs to R, those are known as real polynomial. If they are belongs to capital C, that is called complex polynomial. Okay, ఏమంటారు ఇప్పుడు
is called ఏమంటారమ్మా దాన్ని is called polynomial in x with degree n, where n belongs to z plus union 0 అంటే నాన్ నెగటివ్ ఇంటీజర్ అని అర్థం, అంతే కదా. నో డౌట్. Write an example. F of x equal to x plus 2. దీన్ని ఏమంటారు? లీనియర్ ఎక్స్ప్రెషన్. F of x equal to 3x square plus 5x plus 6. It is called quadratic చెప్పాలా expression. F of x equal to x cube plus 5x square plus 7x plus 1 ఏమంటారు దీన్ని? క్యూబిక్ ఎక్స్ప్రెషన్. F of x equal to x power 4 plus 2 దీన్ని ఏమంటారు? రిమైనింగ్ టర్మ్స్ కోఎఫిషియెంట్స్ 0 అంతే, మీకు x power 4 ఉంటుంది, ఏమంటారు దాన్ని? బై క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. By quadratic expression. Okay. Write down the note. F of x is equal to, if n equal to 0, then f of x equal to a naught, bracket lo a naught not equal to 0, then f of x equal to a naught is called ఏమంటారు? constant function. Is called constant function. Is called constant function. Clear? Next heading, rational fraction. Rational fraction. Next side heading. Rational fraction. దీన్ని రేషనల్ ఫంక్షన్ అని కూడా అంటారు. రేషనల్ మీన్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రేషనల్ ఇన్ జనరలీ? రేషనల్ నంబర్ అంటే ఎలా డిఫైన్ చేస్తాం? p/q. ఇక్కడ రేషనల్ ఫ్రాక్షన్ అంటే రేషనల్ ఫంక్షన్ ఆర్ రేషనల్ ఫ్రాక్షన్ ఇస్ నథింగ్ బట్ ఇస్ ఆఫ్ ద ఫార్మ్ f of x by g of x. ఇక్కడ f of x g of x ఏమై ఉండాలి? f of x g of x లో ఏమై ఉండాలి? పాలినామియల్స్ అయి ఉండాలి. అర్థమైందా? ఏమై ఉండాలి? రైట్ డౌన్ పాలినామియల్స్. లెట్ f of x and g of x let f of x and g of x are two polynomials in x where g of x is non-zero polynomial. Then f of x by g of x where the bracket లో g of x denominator compulsory ఏం కావాలా? not equal to 0.
where f of x by g of x is called rational fraction, rational fraction or rational function, rational function. Okay, in general we can write f of x by g of x is nothing but a naught x power n plus a1 x power n minus 1 plus so on an divided by b naught x power m plus b1 x power m minus 1 plus so on bn. Here a naught not equal to 0, b naught not equal to 0. At the same time n and m, n comma m are non-negative integers, non-negative integers. ఇలా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పండి వీటికి. Examples: f of x equal to 1 by x, numerator constant, denominator linear expression. రాయొచ్చు కదా. f of x equal to x plus 1 by x minus 2 into x minus 1. అర్థమైందా? x minus 2 into x minus 1. ఇంకా f of x equal to x cube plus 5x plus 3 divided by x power 4 plus 5x square plus 2. ఇంకా f of x equal to x cube by x minus a, x minus b, x minus c. All these are nothing but rational fractions. Okay, no doubt. Next, starting proper fraction. In general గా ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? అది న్యూమరికల్ గా న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్, న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్. ఇక్కడ పాలినామియల్స్ని దేనితో డిస్క్రైబ్ చేస్తున్నాం? డిగ్రీతోనే కదా. అర్థమైందా? డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ denominator, then it is called proper fraction. Adavaina? No doubt. A rational fraction f of x by g of x bracket lo g of x not equal to 0 is called proper fraction, is called proper fraction if చెప్పాలి degree of f of x is less than degree of g of x, degree of g of x. So write down some examples. Example: f of x equal to x by x square minus 5x plus 6, f of x equal to x cube by x minus 1 into x minus 2 into x minus 3 into x minus 4. అంతే కదా. You observe what is the degree of numerator here? 1. What is the degree of denominator? 2. So 1 is less than 2. Degree of numerator is less than degree of denominator. That's why it is a proper fraction. Understand? Next. Complete? Huh? Next, adding improper fraction. Improper fraction. దీనికి రివర్స్ ఏమవుతుంది? ఇంకా ఏ రేషనల్ ఫ్రాక్షన్ f of x by g of x is called
is called improper fraction if degree of f of x is greater than or equal to, ఇది మర్చిపోకూడదు, greater than or equal to degree of g of x. గ్రేటర్ దాన్ కావచ్చు లేదా ఈక్వల్ కావచ్చు. ఎగ్జాంపుల్ f of x ఈక్వల్ టు x cube by x minus 1 into x minus 2. ఇక్కడ ఇక్కడ చూడే డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ 3, డిగ్రీ ఆఫ్ డినామినేటర్ 2, అంతే కదా. సో 3 is greater than 2. Next, x cube by x minus a into x minus b into x minus c. You observe here degree of numerator 3, degree of denominator 3, both are equal. That's why it is also proper fraction. Sorry, improper fraction. Next, write down side heading. Irreducible polynomial. Irreducible polynomial. Irreducible polynomial. By name itself, what it says? By name itself, what it says? It cannot be reducible. Cannot be reducible means cannot be expressed as the product of two or more factors such that polynomial is called irreducible polynomial. So for example, you observe here x square plus x plus 1. Can you reducible that? No, that is not considerable. If you observe here x square minus 5x plus 6, you can write this is x minus 2 into x minus 3. Factorization చేస్తూ వచ్చేస్తుంది, తెలుసు కదా, x minus 2 into x minus 3. So this is the reducible, this is the irreducible. Otherwise, a polynomial cannot be expressed as the product of two or more factors. That is called irreducible. Otherwise, a polynomial can be expressed as two or more factors. That is called reducible. Otherwise, write down irreducible polynomial. A polynomial f of x, a polynomial f of x is said to be irreducible. A polynomial f of x is said to be irreducible if f of x cannot be expressed as product of two or more factors. అర్థమైందా? దట్ ఈస్ కాల్డ్ ఏమంటారు? two or more factors, that is called irreducible. Write down some example. F of x equal to x square plus x plus 1 is ఏమవుతుంది? irreducible. ఇంకా అలానే ఇర్రెడ్యూసిబుల్ కనుక్కోవడానికి సింపుల్, డెల్టా కనుక్కుంటే డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 వద్దు, చూసుకోండి కావాలంటే. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్లో ఇర్రెడ్యూసిబుల్ కనుక్కోవడం చాలా ఈజీ.
Delta కనుక్కోండి b square minus 4ac. What is that? b square 1 square 4ac. 4 into 1 into 1. 1 minus 4 less than 0. That is irreducible. ఇంకోటి చూడండి 3x square plus 4x plus 5. Delta ఏమవుతుంది? b square 16. 4ab 4 into 3 into 5. ఎంత? 16 minus 60. It is less than 0. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? ఈజ్ ఇర్రెడ్యూసిబుల్. ఓకేనా? ఇంకొకటి f of x equal to x square minus x plus 1 is irreducible. F of x equal to x plus 1, it is the linear expression, cannot be expressed as the two or more factors. So it is also irreducible. అర్థమైందా? It is also irreducible. No doubt.